హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ పాఠశాల. ఇవాళ టాపిక్ సైబర్ సెక్యూరిటీ అంటే ఏమిటి, సైబర్ సెక్యూరిటీ ఎందుకు, అసలు అది ఏ విధంగా పనిచేస్తుంది అని దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గో. ముందుగా సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. సైబర్ సెక్యూరిటీ అంటే దొంగల నుంచి, హ్యాకర్ల నుంచి మన కంప్యూటర్ లేదా మొబైల్ లేదా ఇంటర్నెట్లోని డేటాను కాపాడటం. సింపుల్గా చెప్పాలంటే ఇదే సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ ద్వారా ఇంకా ఈజీగా సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ జనరేషన్లో ప్రతిదీ కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేస్తుంది. లైక్ మనం ఏదైనా బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలన్నా, ఫొటోస్ ఒకరి నుంచి మరొకరికి సెండ్ చేయాలన్నా, లేదంటే బ్యాంక్ చెల్లింపులు చేసేటప్పుడు ఓటీపీని ఎంటర్ చేయాలన్నా, ఇదంతా కూడా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తుంది. ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సైబర్ దాడుల నుంచి తప్పించుకునేదే సైబర్ సెక్యూరిటీ. ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని సైబర్ అటాకర్స్ దొంగిలించకుండా కాపాడటమే సైబర్ సెక్యూరిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లోకి దొంగలు రాకుండా ఉండాలంటే మనం తాళం వేస్తాం కదా. అలాగే మన ఫోన్ లేదా కంప్యూటర్లో ఉన్న వ్యక్తిగత సమాచారంకి పాస్వర్డ్ సెట్ చేస్తాం, అండ్ ఫైర్వాల్ ఉంటుంది, యాంటీవైరస్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. సో ఇవన్నీ కలిపి సైబర్ కీస్ అని ఈజీగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ వరల్డ్లో డేటా ఆర్ సమాచారాన్ని దొంగిలించకుండా ఉండాలంటే సైబర్ సెక్యూరిటీలో ఉపయోగించే టెక్నాలజీస్ గురించి తెలుసుకుందాం. అవి ఫైర్వాల్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఐడిఎస్, యాంటీవైరస్ అండ్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. వీటితో పాటు ఇంకా చాలా రకాలైనటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి. సో వాటన్నిటి కోసం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ ఎందుకు అవసరం. మీరు మీ బ్యాంక్ వెబ్సైట్కి లాగిన్ అవుదామని అనుకున్నప్పుడు అదేలా కనిపించే ఒక ఫేక్ వెబ్సైట్ వస్తే మీకు తెలియకుండానే మీ క్యాష్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తారు. సో దానివల్ల హ్యాకింగ్ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అటువంటి హ్యాకింగ్కి గురవకుండా ఉండడం కోసమే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది రూపొందించబడింది. ఈ సైబర్ దాడులు చేయడానికి హ్యాకర్స్ చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. అందులో అతి ముఖ్యమైనవి ఫిషింగ్, మాల్వేర్, డేటా బ్రీచ్ అండ్ డీడాస్ అటాక్. ముందుగా ఫిషింగ్ అటాక్ అంటే ఏంటో తెలుసుకుందాం. అటాకర్ కొన్ని మోసపూరితమైన లింక్స్ కానీ, ఇమేజెస్ కానీ, క్యూఆర్ కోడ్లు కానీ అటాచ్ చేసి యూజర్స్కి మెయిల్స్ పంపిస్తాడు. సో మనం ఆ మెయిల్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చామంటే మన డేటా అంతా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. దీన్నే సింపుల్గా ఫిషింగ్ అటాక్ అని అంటారు. మాల్వేర్ అంటే మనకి తెలియకుండా మన మొబైల్లో కానీ మన కంప్యూటర్లో కానీ బ్యాడ్ ఆర్ హార్మ్ఫుల్ అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వడమే ఈ మాల్వేర్. ఈ మాల్వేర్స్ వల్ల మన డివైస్లో ఉన్న ఫైల్స్ అన్నీ డ్యామేజ్ అవ్వచ్చు, లేదా సమాచారం అంతా చోరీకి గురి కావచ్చు, లేదా మన డివైజెస్ స్లోగా అవ్వచ్చు. నెక్స్ట్ డేటా బ్రీచ్ అంటే ఒక కంపెనీ లేదా వెబ్సైట్లో ఉన్న పాస్వర్డ్స్, ఫోన్ నెంబర్స్, బ్యాంక్ డీటెయిల్స్ లాంటి పర్సనల్ డేటా హ్యాకర్స్కి దొరికితే దాన్నే డేటా బ్రీచ్ అంటారు. ఫైనల్ వన్ డీడోస్ అటాక్ అంటే హ్యాకర్స్ కొన్ని లక్షల్లో ఫేక్ రిక్వెస్ట్లు పంపి వెబ్సైట్ని డౌన్ చేయడం. దీనివల్ల వెబ్సైట్ స్లో అవుతుంది లేదా కంప్లీట్లీ క్రాష్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి రియల్ యూజర్స్ యాక్సెస్ చేయలేకపోవచ్చు. ఈ హ్యాకర్స్ యూజ్ చేసే టెక్నిక్స్ కోసం నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ ఎట్ సైబర్ పాఠశాల.